హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే 'సుడల్' సీజన్ 2 అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట వెబ్ సిరీస్. మరి చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా, నచ్చలేదా అని తెలుసుకుందాం. దానికంటే ముందు 'సుడల్' సీజన్ 1 అయితే చాలా అంటే చాలా బాగుంటుందనమాట. అందరికి కూడా చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే దాంట్లో ఉన్న స్టోరీ రైటింగ్ గానీ, ట్విస్ట్ అండ్ టర్న్స్ గానీ, సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ క్వాలిటీస్ గానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంటాయన్నమాట. అందుకే మనకైతే సీజన్ 2 ఎప్పుడు అనౌన్స్‌మెంట్ చేశారో అందరికి కూడా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. దాంతో పాటు నాకు కూడా అయితే ఉన్నాయన్నమాట ఎక్స్‌పెక్టేషన్స్ అయితే. మరి దానికి రీచ్ అయిందా లేదా? సీజన్ 1 కంటే సీజన్ 2 బావుందా లేదా అని తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే చెల్లప్ప ఈయన ఒక లాయర్ అనమాట. అనుకోకుండా చనిపోతాడు. అసలు ఎందుకు చనిపోయాడు? ఎవరైనా చంపారా? అసలు ఏం జరిగింది? అనేసి వెబ్ సిరీస్ ఒక ప్లాట్ అనమాట. దీనికంటే ఇంకెక్కువ చెప్పేసాననుకో ఈ స్పాయిలర్ అయితే అయిపోతుంది. అందుకే నేను చాలా తక్కువ అయితే చెప్పేసాను. దగ్గర దగ్గర మనకైతే 5½ అవర్స్ అయితే ఉంటుందన్నమాట వెబ్ సిరీస్ అయితే. మనకైతే 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. మరి వర్తా కాదా అని తెలుసుకుందాం. ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏంది? అని కూడా తెలుసుకుందాం. ఓకేనా? మనకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచెల్లి ఫోర్త్ ఎపిసోడ్ వరకైతే చాలా బాగా అయితే రాసుకున్నారనమాట డైరెక్టర్ గారైతే. ఎందుకురా అంటే మంచి మంచి థ్రిల్లింగ్ సీన్స్ అయితే రాసుకున్నారు. డైలాగ్స్ కూడా చాలా బాగుందనమాట. కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ సీన్స్ కూడా అయితే ఉంటాయన్నమాట మూవీలో అయితే. చాలా బాగా అయితే రాసుకున్నారు. అలాగే మనకైతే కొంచెం బోర్ కొట్టినా కూడా ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా మనకైతే చాలా బాగుంటాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది కొన్ని కొన్ని సీన్స్ అయితే. అలాగే మనకి ఏది కూడా మనకి అనవసర సీన్స్ అయితే రావన్నమాట. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫోర్త్ ఎపిసోడ్ వరకు చాలా బాగా అనిపించిందనమాట. అలాగే మనకు మెసేజ్ కూడా ఇస్తుంటారనమాట. ఆ మెసేజ్ నేను చెప్పాను కానీ చాలా బాగుంటుంది. ఆ మెసేజ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి నాకైతే. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే ట్విస్ట్ అయితే చాలా బాగుందనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ అని చెప్తా. నేనైతే మైండ్ బ్లోయింగ్ అని చెప్తా. చాలా బాగుంది ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఫిఫ్త్ ఎపిసోడ్ నుంచి మనకైతే చాలా చాలా స్లో నరేషన్ అయితే వెళ్తుందనమాట. చాలా అంటే చాలా డ్రామా అయితే ఉంటుంది. డ్రామా కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదనమాట. మనకైతే ఫిఫ్త్ ఎపిసోడ్ నుంచి మనకైతే స్టోరీ మొత్తం తెలిసిపోతూ ఉంటుంది. అలాగే మనకు ప్రెడిక్టబుల్ సీన్స్ అయితే చాలా ఉంటుంటాయన్నమాట. ఇన్వెస్టిగేషన్ కూడా అంత గొప్పగా అయితే ఉండదనమాట. చాలా అంటే చాలా బోర్ ఫీలింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్‌లో పెద్ద మైనస్ పాయింట్ ఏంటిదిరా అంటే అన్నీ ఈజీగా జరిగిపోతుంటాయి అనమాట. ఏదో మనకు టెన్షన్ ఫీలింగ్స్ అస్సలు రావన్నమాట. ఎందుకంటే సీజన్ 1లో ప్రతి సీన్ కానీ, ప్రతి ఎపిసోడ్ గానీ చాలా టెన్షన్ ఫీలింగ్ ఉంటుంది గానీ, దీంట్లో అంత టెన్షన్ ఫీలింగ్ అయితే అస్సలు రాలేదనమాట. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ చేద్దాం అనుకున్నా కానీ, ఎమోషనల్ సీన్స్ అస్సలు వర్కౌట్ కాలేదనిపించింది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫోర్త్ ఎపిసోడ్ వరకు అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి కానీ, ఫిఫ్త్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు అయితే అంత వర్కౌట్ కాలేదనిపించింది నాకైతే. సినిమాటోగ్రఫీ అయితే నాకైతే చాలా బాగా అనిపించిందనమాట. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే చాలా చాలా బాగా ఖర్చు పెట్టారు. తెలిసిపోతుంటదనమాట వెబ్ సిరీస్ చూస్తుంటే. బీజీఎం అయితే నాకైతే ఓకే అనిపించింది. యాక్టింగ్ విషయానికి వస్తే మనకైతే చాలా మంది అయితే యాక్టర్స్ అయితే ఉన్నారనమాట. అందరూ కూడా చాలా బాగా అయితే చేశారు. ఇక ఓవరాల్ ఎలా ఉంది రాబోయ్ చూడొచ్చా లేదా అంటే నాకు మాత్రం డీసెంట్ అయితే అనిపించింది. సీజన్ 1 బాగుందా? సీజన్ 2 బాగుందా? అంటే సీజన్ 1 బాగుందని చెప్తాను. మరి మీరు చూడొచ్చా లేదా అంటే మీరు చూడండి భయ్యా, వన్ టైమ్ వాచబుల్ కదా. ఓటీటీలో అయితే ఒకసారి అయితే చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నాను ఇది ఒక ఏ సర్టిఫికేట్ అనమాట. ఒంటరిగా అయితే చూడండి ఈ మూవీనైతే. సారీ వెబ్ సిరీస్‌నైతే. ఓకేనా? మిగతా డార్లింగ్స్ మరి మీకు నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వేరేలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.